హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏపీ ఎంసెట్ 2026 కౌన్సిలింగ్ మనకైతే వెబ్ ఆప్షన్ అనేది డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారనమాట. సో ఎవరైనా ఇంకా వెబ్ ఆప్షన్ పెట్టలేదు వాళ్ళకైతే వెబ్ ఆప్షన్ అనేది పెట్టుకోండి. ఈ వీడియోలో అఫిలియేట్ కాలేజెస్ ఏంటి, అసలు ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు, ఐ మీన్ మిడ్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి, తర్వాత పేపర్ కరెక్షన్ ఏంది ఎవరు చేస్తారు. ఫస్ట్ వీడియో అయితే లైక్ చేయండి. ఫస్ట్ అటానమస్ కాలేజ్ గురించి మాట్లాడదాం. అటానమస్ కాలేజెస్ ఏంటంటే వాళ్ళకైతే ఓన్గా అంటే స్టడీ ప్లాన్స్, తర్వాత కరికులం, తర్వాత షెడ్యూల్ అనేది అంటే అకాడమిక్ క్యాలెండర్ అనేది వాళ్ళకైతే ఓన్గా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి వాళ్ళ ఓన్ సెంటర్లోనే మీకైతే అదే మీ సొంత కాలేజీలోనే మీరైతే ఎగ్జామ్ రాయాలి. మీ క్యాంపస్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇన్విజిలేషన్ తర్వాత ఎగ్జామ్ పేపర్స్ కరెక్షన్ ఎలాగ అవుద్దంటే మాకైతే ఓన్ క్యాంపస్లోనే మీ ఫ్యాకల్టీ అనేది చేస్తారు. అటానమస్లో చేరే వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్ అనమాట. ఎందుకంటే మనకి బెటర్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అఫిలియేట్ కాలేజెస్ చూద్దాం. మనమైతే ఇప్పుడు అఫిలియేట్ కాలేజెస్ ఏంటంటే వాళ్ళకంటూ ఓన్గా అకాడమిక్ క్యాలెండర్ కానీ, తర్వాత పేపర్స్ ఐ మీన్ క్వశ్చన్ పేపర్స్, ఎగ్జామ్ సెంటర్స్ వాళ్ళకైతే ఓన్ లింక్ అయిన కాలేజెస్ అనమాట. మీరైతే అంటే కొన్ని లింక్ అయిన యూనివర్సిటీలు వాళ్ళ నుంచి అయితే ఈ కాలేజ్ అఫిలియేట్ కాలేజెస్ వాళ్ళకి పేపర్ అనేది అకాడమిక్ క్యాలెండర్స్, తర్వాత ఎగ్జామ్ షెడ్యూల్, తర్వాత పేపర్ కరెక్షన్ అనేది వీలైతే నిర్ణయించడం జరుగుతుంది. ఏ రీజన్లో ఉన్న ఐ మీన్ ఏ రీజన్లో కాలేజెస్ ఉన్నాయో అంటే ఏయూ కాలేజెస్ రీజన్లో ఉన్న క్యాంపస్లో ఉన్న అఫిలియేట్ కాలేజెస్ అన్ని ఏయూఏ కండక్ట్ చేస్తుంది అనమాట. ఏయూ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడము, లేదంటే ఎగ్జామ్ షెడ్యూల్, తర్వాత అకాడమిక్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో అఫిలియేట్ కాలేజెస్లో ఏంటంటే మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆ మిడ్ ఎగ్జామ్స్లో అయితే మిడ్ ఎగ్జామ్ తప్ప అంటే మిడ్ ఎగ్జామ్ మీకు ఆ కాలేజ్ క్యాంపస్లోనే రాస్తారు. సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అదైతే వేరే కాలేజీకి వెళ్ళి అటానమస్ కాలేజ్కి లేకుంటే యూనివర్సిటీకి వెళ్ళి మీరైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. ఒక్క మిడ్ ఎగ్జామ్ మాత్రమే ఓన్ క్యాంపస్లోనే జరుగుతాయి. ప్రైవేట్ యూనివర్సిటీ ఏంటంటే ఇది ఇండిపెండెంట్ అనమాట. ఈ అకాడమిక్ క్యాలెండర్, తర్వాత ఎగ్జామ్ సెంటర్స్, తర్వాత ఓన్గా వాళ్ళే క్రియేట్ చేసి క్వశ్చన్ పేపర్లు వాళ్ళ ఓన్ సెంటర్లోనే తయారు చేస్తారనమాట. సో ఫ్యాకల్టీ కూడా ఇన్విజిలేషన్స్, తర్వాత పేపర్ కరెక్షన్ అనేది ఓన్గా వాళ్ళే పేపర్ కరెక్షన్ అనేది చేస్తారు. ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఓన్ క్యాంపస్లోనే ఉంటుంది. సో మీరు ఏ కాలేజ్లో అడ్మిషన్ వెబ్ ఆప్షన్ ఎక్కడ పెట్టుకున్నారో కింద కామెంట్ చేయండి. వెబ్ ఆప్షన్ పెట్టే ముందు ఈ వీడియో అయితే చూడండి, మీకైతే క్లారిటీ ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.